ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మా పిల్లలు చదువుకునే బేబీ మూన్ హై స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ప్రోగ్రామ్ పెట్టారండి. చాలా అందంగా ప్రాజెక్ట్ వర్క్ చేశారు పిల్లలు. చూడండి వీడియోస్లలో ఎంత నీట్గా ఉంటుందో ప్రాజెక్ట్ వర్క్. ఇంత చిన్న పిల్లలు కూడా ఎంతో ఆలోచనతోటి, ఎంతో మేధస్సుతోటి ఇంత మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారండి. దీనంతటికీ స్కూల్ యాజమాన్యం, టీచర్స్, తల్లిదండ్రుల ప్రోత్సాహమే అనుకోవాలి. చాలా శ్రద్ధగా చేశారండి. అసలు ఎంత బాగుందంటే అంత మంచిగా చేశారు. చూడండి ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్ వివరాలు అనేది చూశారు కదండి. అన్నీ ఒక్కొక్క ఫోటో, ఒక్కొక్క క్రియేటివ్ అనాలండి. అంత నీట్గా చేశారు ఆ పిల్లలు ప్రాజెక్ట్ వర్క్స్. ఈ వీడియోలో అయితే పిల్లలు అంత వర్క్ చేశారు. వాళ్ళు ఏమేం ప్రాజెక్ట్స్ చేశారు అన్నీ మనం ఇప్పుడు తర్వాత చూద్దామండి. కాకపోతే నాదొక్కటే బాధ అనిపించింది, కొంతమంది పిల్లలు మాత్రం అక్కడ లేరు ప్రాజెక్ట్ వర్క్ కాడ. అందుకని కొంతమంది వీడియోస్ తీయలేదు. వాళ్ళే కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళేమో. ఇప్పుడైతే ఇవన్నీ చూశారు కదండి. ఆసి హాయ్ చెప్పండి. నేమ్ ఏంటి? ఓకే బాయ్. హాయ్ చెప్పురానా. ప్రాజెక్ట్ నేమ్ చెప్పు. ప్రాజెక్ట్ నేమ్ ఒక్కటి చెప్పు. ఓకే నేమ్ చెప్పు. హాయ్ హాయ్ అండి. ఓ కార్బన్ నుంచి కార్బన్ ప్యూరిఫికేషన్ ఫర్ ఇండస్ట్రీస్. ఓకే నేమ్ ఏంటి? మై నేమ్ ఇస్ ఎస్కే కనుమ. మై పేరు నేమ్ ఇస్ వై ఎబెస్. హాయ్ చెప్పండి. ఏంటిది? గాలి ప్యూరిఫై అవుతుందా? ఇక్కడ నుంచి బ్యాడ్ వచ్చింది. ఇక్కడ నుంచి ఫిల్టర్ అయ్యి ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్. నేమ్? హాయ్ చెప్పు. వాటర్ డిస్పెన్సర్. ఓకే నేమ్? హాయ్ చెప్పు. ఓ సరే నేమ్ చెప్పండి. మనస్వి సాజిత. హాయ్ చెప్పండి. వేర్ నెంబర్సా? నేమ్ ఏంటి? హాయ్ చెప్పండి. ది విలేజ్ అంట ప్రాజెక్ట్ నేమ్. నేమ్స్ ఏంటి? కే మనీష్ కే అవినాష్. ఓకే హాయ్ చెప్పండి. వాల్కెనో. నేమ్? నిహారిక. ఓకే హాయ్ చెప్పండి. హాయ్. ఏంట్రా ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? ఎయిర్ కూలర్. నేమ్? హాయ్ చెప్పండి. సెక్యూరిటీ అలారం. లేజర్ సెక్యూరిటీ అలారం. మీ నేమ్స్ ఏంటి? మైక్రోస్కోప్. ఓకే మైక్రోస్కోపా. ఓకే హాయ్ చెప్పండి. చెప్పు ఒకసారి. లేజర్ సెక్యూరిటీ అలారం. అగ్రికల్చర్ వర్కింగ్ మోడల్ అంట. మీ నేమ్స్ ఏంటి? ఏంట్రా? సాహితి. హాయ్ చెప్పు సాహితి. వర్కింగ్ మోడల్ రాకెట్. మీ నేమ్స్ ఏంటి? మై నేమ్ ఇస్ బ్లెస్సీ. మై నేమ్ ఇస్ మనస్వి. హాయ్ చెప్పు.
నీ నేమేంటి? బి లిఖితశ్రీ. బి అభినయ. అభినయ లిఖితశ్రీ. హాయ్ చెప్పండి. సొల్యూషన్ వర్కింగ్ మోడలా? నేమ్స్ ఏంటి? ఓకే హాయ్ చెప్పండి. వాటర్ అడ్జస్టింగ్ ఎయిర్ కూలరా? హాయ్ చెప్పు. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ మై నేమ్ ఇస్ ఐ శివమురళి. ఐ శివమురళి. ఐ శివమురళి. ఏంటి? వేరే పేరు. ఓకే ఏం ప్రాజెక్ట్ అది? ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్. ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్. ఓకే. గ్రీన్ హౌస్ ఎనర్జీ సేవింగ్ సిస్టమ్. స్మార్ట్ సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్ సిస్టమ్. మీ పేరేంటి? మై నేమ్ ఇస్ దీపిక. మై నేమ్ ఇస్ బి తేజస్విని. హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. ఓకే ఏం చెప్పాను? I am Aishwarya. I am Yangani. I am from 8th standard in Bemur High School. ఇది ప్రాజెక్ట్ ఏమేంటి? Earth cake alarm system. ఎర్త్ కేక్ అలారం సిస్టమ్. చెప్పురా. ఇద్దరేనా? ఓకే బాగుంది ప్రాజెక్ట్. నేను చెప్పు. T Sandeep. యోగేశ్వర్. Upasna. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? RTO Fixed Railway Gate Control System. ఆటోమేటిక్. Railway Gate Control System. సెన్సార్ తో నడుస్తుంది మేడం. ఓకే సెన్సార్ తో ఆటోమేటిక్ గా రైల్వే గేట్ సిస్టమా? ఓకే హాయ్ చెప్పండి. Hi. 3D shapes. 3D షేప్స్ అండి. నేమ్? ఎన్హాన్స్. హాయ్. ఏంటి ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? Pythagoras theorem. ఓకే నీ పేరేంటి? G Venkata Sanvi. వెంకట సాయి. హాయ్ చెప్పు. ఏటీఎం. నేమేంటి? నేమ్ K Devanandini. ఓకే దేవనందిని. హాయ్ చెప్పు. ఓకే నేను ప్రాజెక్ట్ నేమ్. Eco-friendly house. My name is Shivansh. My name is Shani Vashita. ఓకే హాయ్ చెప్పండి మమ్మీ. My name is P. Satvika. I am studying from 7th standard. My name is B. Homika. I am from 5th standard. We are explaining our types of ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? types of lines. టైప్స్ ఆఫ్ లైన్స్. ఓకే హాయ్ చెప్పండి. ఓకే ప్రాజెక్ట్ పేరేంట్రా? Working model of day and night. ఓకే నేమ్స్? My name is Sri Lalita Sri Satvika. My name is Jayajipika Lakshmi. ఓకే హాయ్. This project name is Trap Box. Electrical spider trap box. ఎలక్ట్రికల్ స్పైడర్ ట్రాప్ బాక్స్. హాయ్ మీ నేమ్? My name is Varshit. ఆ? My name is Varshit. మీ పేరు? My name is Ishwar Kanna Maharaj. ఈషిత్. Ishwar Kanna Maharaj. My name is Rohit. ఓకే రోహిత్. హాయ్ హాయ్. My name is K. Vennala. I am C.H. Upagnya. I am K. Vatsalya. From 8th standard. ప్రాజెక్ట్ నేమ్ ఏంట్రా? Determination of blood group. ఓ బ్లడ్ గ్రూప్. ఓకే చాలా ఎక్స్ప్లెనేషన్. ఓకే హాయ్ చెప్పండి. చెప్పు దేని గురించి చెప్పు. Water purification. ఓకే థ్యాంక్ యూ. చెప్పు పేరు చెప్పు. నేమ్ చెప్పు. హాయ్ చాలు నేమ్ చెప్తే ప్రాజెక్ట్. ఓకే హాయ్ చెప్తా. ఎక్స్ప్లెనేషన్ చేసిన. Good morning, ma'am. My name is Sri Hari. I am studying 7th standard. Today we are going to tell about water purification. Water purification has 4 stages. First stage is sand, second stage is rocks, third stage is small stones, fourth stage is cotton. Dirty water goes into the sand, sand water goes into the rock, rock water goes into the sponge, sponge water goes into the water,
Water absorbs small particulate particles and we get purified water. Okay. Thank you, ma'am. Thank you. Okay. Good morning, ma'am. I am Ashwant. I'm studying in 8th class Long Foundation. We are showing the power station. Power station. Power station. Okay. Windmills are cost effectively and economical compared to other machines. They are VN designs. without using process pollution. అంటే ఓకే తల్లి, మంచిగా ఉండండి. ఉంది VN డిజైన్స్. వాట్ ఇదేంటి? Solar irrigation system. సోలార్ ఇండికేషన్ సిస్టమ్. Irrigation. Solar irrigation system. ఓకే చెప్పు. సోలార్ ఇరిగేషన్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ. స్మార్ట్ సిటీ అంతా ఏంటి? ప్లాంట్ పార్ట్స్ కదా. ఓకే, థ్యాంక్ యూ. దేని గురించి అంటే? ఓకే, సబ్జెక్ట్ మ్యాథ్స్. ఓకే. ఓకే. Our project is water level indicator. It is one of the useful techniques used in dams and reservoirs. ఓకే. In this project, we install the light close according to level. In the tank, 25% green light glows. Okay. 50% yellow light glows. 75% filled orange light glows. And finally 100% glows and red light glowing and make the sounds. Okay. Whenever water is overloaded, we get sound alarm. Okay. థ్యాంక్ యూ. అంటే వాటర్ ట్యాంక్ నిండితే లైట్స్ వచ్చి అలా వస్తుంది అంతేగా? ఓకే. Water tank overflow alarm. Good morning to ma'am. My name is Deepa Rashmi. I am studying 6th foundation. My name is Deepa. I am from 6th foundation. ఓకే. We are from Berun High School. Today we are going to rescue our water tank overflow alarm. In this project, we are making the working model of water tank overflow alarm at homes, schools, hostels, with the help of the plastic container, buzzer, and bag. This water alarm project model detects water when the water tank is fully overflow. ఓకే. వాటర్ ట్యాంక్ నిండితే అల్లరి వస్తుంది, బజర్ వస్తుంది, అంటే నిండింది అని చెప్పడానికి. ఓకే, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ ఫర్ ప్రాజెక్ట్. Irrigation working model. Irrigation levels water directly to the plant's roots to a network of tubing and emitters like shooting water wastage and ensure that the plants respond. This model provides a clean demonstration of how drip irrigation system work and their between in agriculture practice. ఓకే. మొత్తానికి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? వర్షం వాటర్ వల్ల చెట్ల అంతే కదా. వర్షం వాటర్ నుంచి ప్లాంట్ కి వాటర్ ఎట్లా సప్లై అయ్యే దాని గురించి ఉంది, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ మమ్మీ. ఓకే, థ్యాంక్ యూ. I'm Aradhya, we are from 7th standard. Today we are going to explain about types of quadrilaters. A simple procedure that is 4 equal sides is called a quadrilateral. Quadrilaters are 6 types. They are parallelogram, rhombus, trapezium, kite, square, rectangle.
Okay. A quadrature with both pair of opposite sides are parallel is called a parallelogram. Its properties are opposite sides are equal, opposite angles are equal, diagonals bisect the other. Okay, thank you. A parallelogram with all right angles is called a rectangle, and its properties are all the properties of a parallelogram. Each of the angles right angle, diagonals are equal. Okay. Kite. A quadrilateral with exactly two pairs of quantitative sides is called a kite. Its properties are the diagonals are perpendicular to one another. The diagonals are not of equal length. One of the diagonals bisect the other. Rhombus. A parallelogram with all sides of equal length is called a rhombus. And its properties are all the properties of a parallelogram. Diagonal perpendicular to one another. Square. A rectangle with sides of equal length is called a square. Its properties are all the properties of a rectangle, parallelogram and a rhombus. Trapezium. A quadrilateral with one pair of parallel sides is called a trapezium. And its properties are one pair of opposite sides are parallel. Thank you for spending your valuable Okay, thank you. Please visit other projects. Okay, thank you. Next, Nidra. Multiple images formation. Oh, multiple images. ఓహో ఇమేజెస్ మల్టిపుల్ ఇమేజెస్ ఓకే ఏంటి నీ ప్రాజెక్ట్ ఓకే ఎర్త్ క్లాక్ అలారం దేనికి బాగుంది వాటర్ వేస్టేజ్ కాకుండా వాటర్ మళ్ళా స్విచ్ ఓహో అంటే ఆటోమేటిక్ గా గ్లాస్ పెడితే వాటర్ వస్తాయి గ్లాస్ తీసేస్తే వాటర్ ఓకే అంటే పంట పొలాన్ని నాశనం చేయకుండా కాపాడే ప్రాసెస్. చెప్పు నాని ఒకసారి. Water quality system useful to water purification and mineral water or well water and bore water, anything we can purify in number. We can see the project there. We can show that number. అంటే వాటర్ ప్యూరిఫికేషన్ ఎంత మనం తాగాల్సిన నీళ్ళు ఎంత తాగకూడదు నీళ్ళు దాంట్లో చూపెడతాయి ప్యూరిఫికేషన్ లో 143 ప్యూరిటీ ఉంటుంది 143 బ్లూటూత్ అనేది మొబైల్ డివైస్. మళ్ళీ శాండ్ వాటర్ అంటే మట్టి నీళ్ళు దాంట్లో కూడా మన తాగే నీళ్ళు ఉందా లేదా వాటర్ చూపెడతాయి దీంట్లో నెంబర్ వైస్. మంచి ప్రాజెక్ట్.